రక్తంతో ఉత్తరం రాయాల్సిన అవసరం వచ్చింది? నీకేమన్నా మతిపోయిందా? కోరుకున్న మనిషి చేరు కానప్పుడు మతిపోవచ్చు, ప్రాణాలు పోవచ్చు. ఆల్రెడీ నా నిర్ణయం చెప్పాను కదా, ఎందుకు ఇలా వేధిస్తావు? నా నిర్ణయం ఈరోజు చెప్తున్నాను. ఇదిగో ఈ సీసాలో ఉంది విషయం. మీరు నాకు లేనప్పుడు ఈ లోకంలో నేను ఉండాలనుకోవటం లేదు. స్వప్న, ఒకరి కోసం మరొకరు ప్రాణాలు తీసుకోవడం తెలివి తక్కువ పని. ఇట్స్ నాన్ సెన్స్. ఒక్కరే తనకి లోకంలో కావాలనుకున్నప్పుడు, ఆ కావాలనుకున్న మనిషి తనకు కాకుండా పోయినప్పుడు చావటం తప్పనిసరి అవుతుంది. చూడండి, నన్ను మీ దాన్నిగా చేసుకుంటారా, లేక నా దారి నన్ను చూసుకోమంటారా? బలవంతం చేసి ఎలాగైనా ఒప్పించాలని చూస్తున్నావా? కాదు, ప్రేమ కోసం ప్రాణాలు ఇస్తానని తెలియచేస్తూ ఒప్పుకోమంటున్నాను. జీవితం చాలా విలువైంది, దాన్ని ప్రేమ కోసం వదులుకుంటావా? ఫలించని ప్రేమతో గడపవలసిన జీవితం చాలా విషాదమైనది. దాన్ని వదులుకోవడం మంచిది. చెప్పాను, నేను నీ మీదే నా చావు బ్రతుకు ఆధారపడి ఉంది. నన్ను నీ బ్రతుకుతో పంచుకుంటావా, లేక నా బ్రతుకుని ఈ క్షణంలోనే తుంచుకోమంటావా? అని నన్ను బెదిరిస్తున్నావే కానీ నీకు ప్రాణం అంటే తీపని, దాన్ని తేలిగ్గా తెంచుకోలేవని నాకు తెలుసు. ఐఎమ్ సారీ.